గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టి అయిన వారి రాతి గోడ పడిపోయినను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీద వచ్చినట్లుగా చేసి వారు చెరపట్టబడిన వారే. వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి కనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులు మనసు కలిగి ఉండరు కనుక మేము గోడను కట్టించుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బల్లట్టును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగిల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టబడి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచుతిమి. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయాను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని పరచుదుమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావడినని మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుక ఉన్న దిగువ స్థలములోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రాకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడను భయంకరుడను యెహోవాకు జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడెననియు దేవుడు దానిని వ్యర్థము చేసననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి. సగము మంది ఈటలను బల్లెములను నిండును కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరును ఒక చేతిలో పని చేసి ఒక చేతిలో ఆయుధములు పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒక్కొక్కరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినపడినో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలను పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితో యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. అలాగున నేను కానీ, నా బంధువులు కానీ, పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు.